గేమ్ చేంజర్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటిపై ఐటీ రైట్స్ ఏ రేంజ్ లో హీట్ పెంచాయో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి చాలా మంది స్టార్స్ తమ రెమ్యునరేషన్ డీటెయిల్స్ ను బయట పెట్టాలి అంటే భయపడిపోతున్నారు. తాజాగా తమిళ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎదుగుతున్న ఆకాశ భాస్కర్ ను ఇంట్లో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. గత 2 రోజులుగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు న్యూస్ వీడియోలు వస్తూనే ఉన్నాయి. చెన్నైలోని తేనంపేటలో ఉన్న ఆయన ఇంట్లో నిన్న ఉదయం 6:15 ఐటీ సోదాలు జరిగాయి. అయితే ఈ సోదాలు ఆయనకు సంబంధించిన చాలా బ్లాక్ మనీ బయటపడినట్లు కూడా మీడియా సంస్థలో వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆకాశ్ భాస్కర్ అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ధనుష్ నిర్మించిన నానుం రౌడీ తాన్ సినిమాలో విఘ్నేష్ శివన్కు అసిస్టెంట్గా వర్క్ చేశారు. ఆ తర్వాత పలు చిత్రాలకు కూడా నిర్మాణం వహించారు. ఇక సొంతంగా నిర్మాణ సంస్థ నడుపుతున్న ఆకాశ్ తన ఇంట్లో కీలక ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు దొంగ సొమ్మును కూడా దాచాడు అన్న న్యూస్ ఇప్పుడు కాలీవుడ్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాదు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా కొంతమంది స్టార్స్ హీరోల ఇళ్లపై ఐటీ దాడులు జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న నాని ఇంటిపై ఐటీ రైట్స్ జరిగేందుకు సర్వం సిద్ధమైందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా కోర్టు హిట్ 3 మూవీ బ్యాక్ టు బ్యాక్ హిట్ అవ్వడం, నాని సిస్టర్ ప్రొడ్యూసర్గా ఉండడంతో నాని ఇంటిపై ఐటీ రైట్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు నాని ఇంటిపై ఐటీ రైట్స్ జరగబోతున్నట్లు ఒక న్యూస్ వెరీ హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది. అయితే నాని చాలా నిజాయితీపరుడు అని, ట్యాక్స్ సక్రమంగా కడతాడు అని ఎప్పుడు ఐటీ సోదాలు చేసుకున్నా నానికి ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు అతని ఫ్యాన్స్. మరి దీని గురించి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.